బ్రేకింగ్ న్యూస్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొండవటచ్చ చేరుకుంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజల అనంతరం 12 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు సీఎం రేవంత్. అనంతరం చెల్పూరు గ్రామ శివార్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రగతి నివేదిక బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూపాలపల్లి జిల్లాలో పర్యటించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడవటంచ చేరుకునే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పూజల అనంతరం 12 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కూడా చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత చెల్పూరు గ్రామ శివార్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన అలాగే ప్రగతి నివేదిక బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భూపాలపల్లి జిల్లాలో పర్యటించబోతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ఇవాళ భూపాలపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. మున్సిపల్ ఎన్నికలకు గాను ఆయన పర్యటిస్తున్నారు. మరోవైపు పలు పనులకు కూడా శంకుస్థాపనలు చేసే అవకాశం ఉంది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి వేణు? ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ లో కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసే హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అయితే గత ప్రభుత్వ హయాంలో కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి కోటంచ ఆలయం అని పిలుస్తారు. ఇక్కడ డెవలప్మెంట్ లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే పలుసార్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మొత్తంగా 82 కోట్ల రూపాయలు వెచ్చించి చారిత్రాత్మక ఆలయాన్ని రెండో యాదాద్రిగా చేయాలనేటువంటి ఆలోచనతో మొదటగా అయితే 15 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పనులు జరుగుతున్నాయి. అయితే ఆ పనులను ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తారు. దాంతో పాటుగా కొన్ని ప్రారంభోత్సవాలు వాటికి కూడా ప్రారంభోత్సవం చేసిన తర్వాత చెల్పూరు గ్రామ పంచాయతీ శివార్లో ప్రస్తుతం జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల మీద కూడా ఆయన బహిరంగ సభ ఉండబోతుంది. దాదాపు 50,000 మందితో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సో భారీ బహిరంగ సభలో పాల్గొని భూపాలపల్లి జిల్లాకు ఇస్తున్నటువంటి నిధులు, ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి ఆ సభలో ఆయన ప్రసంగిస్తారు. తర్వాత అది హెలికాప్టర్ లోపల తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక సీఎం పర్యటన లోపల మంత్రులు, స్థానిక మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో పాటు ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్బాబు కూడా పాల్గొనబోతున్నారు. మొత్తానికి అభివృద్ధి పనుల కేంద్రంగా ప్రస్తుతం ఈ సభ జరుగుతున్నా కూడా భూపాలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యం లోపల అభ్యర్థులు ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులున్నారో వాళ్ళందరినీ కూడా ఈ సభకు తరలించబోతారు. మొత్తానికి భూపాలపల్లికి రెండవసారి సీఎం రావడము, భారీ స్థాయిలో నిధులు కూడా కేటాయిస్తున్న నేపథ్యంలో కూడా ఇక ఈ పర్యటన కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి ప్రస్తుతం. రైట్ వేణు, థ్యాంక్ యూ.